విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఘోర ఘట్టు చోటు చేసుకుంది. బయోమెడికల్ వేస్టేజ్ రూమ్లో ఉండాల్సిన కాలు కుక్కలు పీక్కు తింటూ కనిపించాయి. కరుణ చేయాల్సిన కాలు బయటపడడంపై రోగుల్లో ఆందోళన నెలకొంది. ఈ ఘటనపై గవర్నమెంట్ ఆసుపత్రి సూపరింటెండెంట్ను వివరణ కోరితే ఇప్పటికీ ఈ ఘటనపై చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఆసుపత్రిలో పనిచేసిన సెక్యూరిటీని తొలగించామని, కాంట్రాక్టర్కు షోకాజ్ నోటీసులు ఇచ్చామని చెప్పారు. బయోమెడికల్ వేస్టేజ్ రూమ్కు తాళం లేకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని చెప్పారు. అసలు అక్కడ ఏం జరిగింది? ఈ అంశాలపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ జీవి సాంబశివరావు అందిస్తారు. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగినటువంటి ఒక సంఘటన యావత్తు వైద్య జాతిని కూడా కలవరపరిచేటటువంటి పరిస్థితి. మొత్తంగా ప్రభుత్వ వైద్యశాలలో వైద్యం చేయించుకోవడానికి వచ్చి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కాలుకి సంబంధించి ఇన్ఫెక్షన్ రావడంతో కాలు కొంత తీసేసి అది వైద్య ఆపరేషన్ కూడా చేసినటువంటి పరిస్థితి. ఆ క్రమంలోనే మనం చూస్తూ ఉన్నాం, ఆ తీసేసినటువంటి కాలు ఏదైతే ఉంటుందో దాన్ని బయోమెడికల్ వేస్ట్ డిస్పోజల్ రూమ్ అని ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్లేస్లో ఏదైతే ఈ రూమ్ ఉందో ఈ రూమ్లో భద్రపరుస్తారు ఫస్ట్. తర్వాత 24 అవర్స్ నుంచి 48 అవర్స్ లోపు వాటిని తీసుకెళ్ళి ఖననం చేస్తారు. అన్ని భూమిలో పాతి పెట్టడం అలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆ క్రమంలోనే ఏదైతే తీసేసినటువంటి కాలు ఏదైతే ఉందో ఆ కాలుకు సంబంధించి ఒక కుక్కలు దీనికి పక్కనే ఉన్నటువంటి మరికొద్ది దూరంలో మనం చూస్తాను. కొద్ది దూరంలో ఆ యొక్క కుక్కలు ఆ కాలుని తీసుకువెళ్ళి అక్కడ తింటున్నటువంటి సందర్భంలో ఒక వీడియో మీడియా కంటపడడం జరిగింది. దాన్ని ఏదైతే ఏదైతే ఉందో దానికి సంబంధించి అసలు ఆ కాలు ఎందుకు బయటకు వచ్చింది ఏంటి అనేది మనం ఆరాధిస్తున్న క్రమంలో ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఈ బయోమెడికల్ వేస్ట్ డిస్పోజల్ రూమ్కి సంబంధించి తాళం లేకపోవడం, ఇక్కడ సిబ్బంది నిర్లక్ష్యం కావచ్చు, ఇంకేదైనా కారణాల వల్ల కావచ్చు. ఈ కారణాలతోటి ఇక్కడ ఆ యొక్క కాళ్ళని అయితే కుక్కలు తీసుకెళ్ళడం జరిగింది. అది తీసుకెళ్ళి అందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఒక్క అవయవం కూడా మానవునికి ముఖ్యమైనటువంటిది. అందులోనూ ఒక అవయవం కోల్పోయినటువంటి వ్యక్తి అది చాలా బాధ వర్ణనాతీతంగా ఉండదు. తన కాలు అలా జరిగిందంటే కనుక ఆ వ్యక్తికి తెలిస్తే కనుక ఆ వ్యక్తి కూడా చాలా బాధపడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ క్రమంలోనే అసలు దాన్ని చేయాల్సిన రీతిలో దాన్ని ఎందుకు డిస్పోజ్ చేయలేదు, అది ఎప్పటిది ఏంటి అనేది మొత్తం కూడా ఒక విచారణ కమిటీని వేసాం. విచారణ జరుగుతుందంటూ కూడా ప్రస్తుతం సూపరింటెండెంట్ చెప్పడం జరిగింది. గతం నుంచి కూడా ఈ యొక్క ద్వారానికైతే తాళం లేకపోవడంతో ఇక్కడ సిబ్బంది కూడా సెక్యూరిటీ కూడా ఉండకపోవడంతో ఆ యొక్క సంఘటన జరిగి ఉండొచ్చు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించి ఇక్కడ అంతకుముందు ఉన్నటువంటి డ్యూటీ ఈ సంఘటన జరిగినప్పుడు ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో అతన్ని తొలగించాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని, ఏదైతే కాంట్రాక్టర్ ఉన్నాడో ఆ కాంట్రాక్టర్కి సంబంధించి ఇప్పటికే ఆయనకి షోకాజ్ నోటీస్ కూడా అందించడం కూడా జరిగిందని, ఆ తర్వాత ఈ విచారణలో ఏదైతే ఈ తప్పిదానికి గల కారణాలు ఎవరైతే ఉన్నాయో ఆ తప్పిదానికి గల కారణాలు తెలిసిన తర్వాత దానికి సంబంధించి పూర్తిగా వారిని ఏదైతే ఉందో దానికి సంబంధించిన వారికి కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తంగా దీనిపైన అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి కూడా అటు తక్షణమే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా స్పందించడం, ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఫీల్డ్లో ఉన్నటువంటి వారిని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. మొత్తంగా ఈ యొక్క ఘటన అయితే మాత్రం విజయవాడలో ఒక్కసారిగా గవర్నమెంట్ హాస్పిటల్కి వైద్యం కోసం వచ్చేవారిని అయితే ఉలిక్కిపడేలా చేసిందని చెప్పాలి. కెమెరామ్యాన్ ప్రసాద్తో జీవి సాంబశివరావు, విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్.